ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎన్నికల ప్రచారంలో మోడీకి తీవ్ర దుఃఖం, షాక్లో అందరూ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ మరోసారి ఎమోషనల్కు గురయ్యారు. ప్రచార సభలో ఓ కుర్రాడు చూపించిన ఫోటోను చూసి భావోద్వేగానికి గురయ్యారు. దీంతో మోడీ కొంతసేపు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. శుక్రవారం ఉదయం ఉత్తరప్రదేశ్లోని పర్యటించిన ఆయన అక్కడి నుంచి మధ్యప్రదేశ్కు చేరుకున్నారు. దామోహ్లోని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి ఓ యువకుడు తీసుకొచ్చిన చిత్రాన్ని చూసి మోడీ భావోద్వేగానికి లోనయ్యారు. సభలో మాట్లాడుతుండగా దూరం నుంచి ఓ యువకుడు చేతిలో ఫోటో ఫ్రేమ్ కనిపించింది. తన మాతృమూర్తి హీరాబేన్ తనను ఆశీర్వదిస్తున్న ఫోటో అది. అయితే పెన్సిల్తో గీసిన ఆ చిత్రాన్ని చూసిన మోడీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లిని గుర్తు చేసుకుని మాటలు రాక ప్రసంగాన్ని కాసేపు ఆపేశారు. ఆ తర్వాత చిత్రం తీసుకుని యువకుడిని అభినందించారు. ఆ ఫోటో వెనక పేరు, చిరునామా రాయాలని అతడిని సూచించారు. తాను లేఖ రాస్తానని మోడీ చెప్పారు. ఈ సన్నివేశంతో ఒక్కసారిగా సభకు వచ్చిన కార్యకర్తలంతా ఎమోషనల్కు గురి అయ్యారు. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.